ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన పంట సాగు అనుభవాలను గురించి తలమడుగుకు చెందిన తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బాలారపు పోతన్నతో దినేష్ పెట్టిన ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 6,860 రూపాయలు పలికింది. సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర 6,920 రూపాయలు పలికింది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరులను వినిపించడం జరుగుతుంది ప్రతి సోమ, గురు, శనివారాలలో. అయితే ఈ రబీ కాలంలో రైతులకు మంచి లాభాలను అందించే పంట ఏదన్నా ఉన్నది అంటే జొన్న పంట ఒకటని చెప్పొచ్చు. ఈ జొన్న పంటకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. ఎకరానికి 20 కుంటల కంటే ఎక్కువనే దిగుబడి వస్తుంది. కత్తెర పురుగు ఒకసారి వచ్చినప్పుడు కూడా దానికి మందు కొట్టేసినట్లయితే కత్తెర పురుగుని అరికట్టవచ్చు. దీనికి 7 లేదా 8 సార్లు నీళ్ళు అందించినట్లయితే ఈ పంట చేతికి వచ్చేస్తుంది. 3-3.5 నెలల్లోనే ఈ పంట అనేటువంటిది చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది రైతులు, ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రబీ జొన్న పైన ఎక్కువగానే ఆసక్తి చూపుతారని చెప్పవచ్చు. రబీ జొన్న పంట సాగు అనుభవాలను గురించి తలమడుగుకు చెందిన రైతు, తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బాలారపు పోతన్నతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. జలారపు పోతన్న, నీకు నమస్తే. నమస్తే. పోతన్న, నీకు భూమి ఎంత ఉంటుంది? 5 ఎకరాలు ఉంటుంది. ఏమేం పంటలు వేసినావు ఈ 5 ఎకరాల భూమిలో? పత్తి తొగరి కాగానే మర జొన్న. ఇప్పుడు రబీలో జొన్న వేసినావు? రబీలో జొన్న వేసిన. ఎన్ని రోజులు అయ్యి రబీ జొన్న వేసి? నెల అవుతుంది. ఎన్ని బ్యాగులు వేసినావు? 4 బ్యాగులు వేసిన. అంటే ఎన్ని ఎకరాలు వస్తుంది ఇది? ఇది 4 ఎకర్. నేను చూసిన ఈ జొన్న కొంచెం ఒత్తు కాలేదా? కాదు, పత్తులోనే పోసినాం. ఎందుకంటే మన కంకి మంచిగా దొడ్డు ఇడుస్తుందని పత్తులో పోసినాం. ఏం జొన్న అన్నట్లు అది? అది 196 తెచ్చిన హైబ్రిడ్. ఇక కర్నూలు చెడు. ఎప్పుడు వస్తుంది కోతకు? మళ్ళా 3 నెలల 15 రోజులు అనుకో. అంటే పత్తి కట్ట తీసినావా? పత్తి కట్ట తీసి జొన్న పోసినాం. నెల రోజులు అయినా ఇప్పుడు అది? నెల అయింది. అంటే మనం పత్తి కట్ట ఏ నెలలో తీసేసినావు మరి? పత్తి కట్ట అంటే పత్తులు అయ్యంటే తీసి పారేసినాం దాన్ని. పుచ్చచ్చుడుకు చచ్చింది. అయ్యో, వచ్చింది. కాయ లేకుండా తీసేటప్పుడు మరి? సన్న కాయలు ఉండే కానీ పుచ్చచ్చుడుకు తీసేసినాం. మరా కైకీలకి సగం పోతాయని. ఎట్లా పత్తి ఎంత వెళ్ళింది దిగుబడి? పత్తి 40-50 అయింది. 4 ఎకరాలు లాస్. నీరుడు కానీ లాస్. 10 కుంటలు వచ్చింది కదా ఎకరానికి, మంచిదే కదా? అవని మాకు రేట్లు లేక లాస్ అయినాయి. రేట్లు లేవు. దిగుబడులు వచ్చినాయి కానీ రేట్లు లేవు. కనీసం ఒక 8,000 ఉన్నా ఏముండే. దళాలకు బరబ్బర్ బదుబాకి
అయిపోయినాయి. కైకిళ్ళకు బరాబర్ అయినాయి. జొన్న మిన్నే ఆశ ఇక. జొన్న మీద ఆశ. అయితే నెల రోజులు అంటున్నావు పెట్టి ఏమేమి మందులు వేసినావు దీనికి ఇప్పటిదాకా ఎన్నిసార్లు వేసినావు? ఫస్ట్ BB0 మరో యూరియా. యూరియా ఒకసారి వేసినా సరిపోతుంది, ఇంకోసారి ఇప్పుడు అల్లేసినాం, ఇంకోసారి తల్ల పడుతుంది పొట్ట మీద. అంటే 2 సార్లు చల్లుతావా? 2 సార్లు. కొన్ని సార్లు కత్తెర పురుగు కనబడుతున్నది, కొట్టినాం మందులు. ఎప్పుడు కొట్టినావు అది? మొన్న 10 రోజుల కింద కొట్టినాం, మిస్సాయిలు కొట్టినాం. అలా ఇంకోసారి కొట్టబడతా అవసరం లేదా? పుట్ట పడుతుంది ఒకసారి. అంటే 2 సార్లు వస్తుందా కత్తెర పురుగు? ఆవు ఇప్పుడు డౌరా కొట్టినావా ఇలా? డౌర్ అయింది, మందు అయింది, నీళ్ళు అయిపోయినాయి. ఎన్నిసార్లు నీళ్ళు వారిచ్చినావు? 3-4 తలైనాయి. అన్ని కామైనాయి ఈ నెల రోజులకి. ఆవు ఇంకెన్నిసార్లు ఇస్తావు? ఇంకొక 4 సార్లు అయితే కాల, 4-5. జొన్నకు గన్నిగాన సార్లు ఇస్తారా? ఆవు ఎండాకాలం కదా, ఈయనే పడుతుంది. నవజాలు తక్కువ ఉన్నాయి కదా, సరిపోవు అట్లా. ఇప్పుడు ఇది పొట్టకు రావాలంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఒక్క నెల 15 రోజులు కాల, నెలనైతే కాల పొట్టకు రాలంటే. ఇప్పుడైతే డౌరా కొట్టేటట్లేదేమో. ఇలా అయిపోయింది డౌర. ఒకసారి యూరియా పోసేసుకుంటే అయిపోతుంది. బస్ ఇంకోసారి యూరియా పోసి ఇంకోసారి మందు కొడతావు. మందు పురుగు వస్తే కొట్టు, లేకుంటే లేదు. ఇక మరి నువ్వు నీళ్లు వారిస్తున్నావు, స్ప్రింక్లర్స్ తో వారిస్తున్నావా లేకపోతే? స్ప్రింక్లర్ పెట్టినా, కాకపోతే ఇక్కడ కొంచెం బొగుడ ఉన్నదని పారిచ్చిన, కొంచెం గింతలు ముండే అని. మరి స్ప్రింక్లర్ తో వారిస్తే మంచిగా ఉంటుందా, ఇట్లా కిందికి వెళ్ళి వారిస్తేనే మంచిగా ఉంటుందా? ఇప్పుడు స్ప్రింక్లర్ ఎందుకంటే కిందికి వెళ్ళి ఇప్పుడు ఏళ్ళు దిగలే కదా, ఇప్పుడు మరోసారి నుంచి వారిచ్చుడే. స్ప్రింక్లర్ నడయా మళ్ళా? నడుస్తాయి కానీ ఇక పారిచ్చుడే కుల్ల. పెద్దగా అయినాక ఎట్లా వారి వస్తుంది స్ప్రింక్లర్స్ తో? లెంతులు చేసుకొని ఇడిసబెట్టుడు. ఇక తక్లీఫే జొన్నల ఇక చేయబడుతుంది. మరి ఇట్లా మడులు తయారు చేసినావా? మడి లేదు, ఇక ఇడిసబెట్టుడే. ఇక ఏడాడకుంటే ఆడ మర వారిచ్చుడే, పైపులు వేసుకుంటా. పైపులు పెట్టుకుంటా ఇది చేయాలి. ఇది చేయాలి. అంటే కళ్ళం పెట్టి దడుస్తావు ఒక్కోసారి? తడుస్తుంది. కళ్ళం పెట్టి కానీ మళ్ళీ పైపులు మార్చేసుకుంటా. మార్చేసుడే. కానీ అట్లా ఎక్కడ దడుస్తుందా? మతకలు బొగుడలు ఉంటాయి, బొగుడలకి ఇయ్యాలా, అట్లా తక్లీఫే. అది మరి పైపు ప్రెషర్, అంత పెద్ద ప్రెషర్ పడుతుంది, అంత పెట్టు జొన్న కూడా పోతుంది. ఇట్లా మతకలు ఉంటే సీదా వెళ్ళిపోతాయి కదా నీళ్ళు, బరబరి వారాయి కదా. లెంత్ కొంచెం ఇట్లా స్టోవల్ చేసుకుంటే వారి పడుతుంది. ఇక మనిషి చూసుకుంటూనే ఉండాలి. బస్ అంతే. కానీ ఏం చేస్తావు, పారి పడుతుంది. పెట్టేసి పోతా తెల్లందాకా వాడతాను. అట్లా ఏమున్నా పురుగు పూసి ఉన్నా కానీ ఏదే ఉంది ఆయన. మరి ఇట్లా బోర్ ఉన్నదా, బావి ఉన్నదా? బోరే ఉన్నది. పడతాయి మొత్తం ఎండాకాలం అంతా నీళ్ళు అవి? సరిపోవు కానీ అడ్జస్ట్ చేయబడుతుంది. ఇప్పుడు రాత్రి దీని ఏమనుకుంటుంది అలా పడుతుంది. మందులు పోసినావు, మందులు కొట్టినావు, మరి కలుపు ఎట్లా చేసినావు? కలుపు కాలలే, మందే కొట్టినాం. డౌర కొట్టి 2-4 కొట్టినాం. గడ్డి మందు కొట్టి? గడ్డి మందు కొట్టేసినాం. గడ్డి మందు కొడితే పంట కొంచెం పెరుగుడు ఆగిపోతుంది అంటారు కదా? ఇక ఆగిపోతుంది కానీ అవన్నీ గడ్డి ఇప్పుడు ఓళ్ళు కలుస్తారు జొన్నల. కల్పిస్తే ఏమైంది? గంట రూపాయల కైకిలి, 300 రూపాయల కైకిలి, 20-30 మంది అయినా కానీ కలలు జొన్నల. అంటే కలిస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది? ఖర్చు ఎక్కువ వస్తుంది. వాళ్ళకే పోతాయి పెద్ద సాంజోళ్ళు. అంటే ఇప్పుడు ఏ పంట బీర్రు ఉంటుంది? కలిసిన పంట బీర్రు ఉంటుందా, మందు కొట్టిన పంట బీర్రు ఉంటుందా? కలిసిందే బీర్రు ఉంటుంది. కైకిళ్ళు ఎక్కువ కావడం వల్ల మీరు మందులు కొడతాం. మరి పంట కొంచెం పచ్చ పడదా అప్పుడు గడ్డి మందు కొట్టినప్పుడు? పడుతుంది కానీ యూరియా అది పోసుకుంటే కొంచెం దే పడుతుంది. ఇట్లా గడ్డి మందు కొడితే ఎన్ని రోజులు పంట పెరుగుడు ఆగిపోవచ్చు అట్లా? అంతే, మాకు ఒక వారం రోజులు. మీకు ఇప్పుడు పురుగు పట్టినట్టు ఎట్లా తెలుస్తుంది? లోపల సుడిలా కొరికెత్తది, అది నేరి పడుతుంది. సుడిలా ఏమైనా మంది ఇస్తారా కాబట్టి మీది మంది మిసాయిలు కొడతాం. ఒకసారి కొట్టేసి అయిపోతుంది? ఒకసారి 2 సార్లు కొట్టబడుతుంది. ఇప్పుడు నువ్వు 4 ఎకరాల జొన్న పెట్టినావు, ఇది పారియాలంటే నీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? నీళ్ళు పారియాలి వారం 15 రోజులు. కష్టమే ఇది. కష్టం లేనిది ఏది ఉండదు అనుకో, కష్టం లేకుండా ఏ పని కూడా ఉండదు. ఇప్పుడు అన్ని పంటలు కష్టం ఇది. పందుల కోసం మీరు పంటను ఎట్లా కాపాడుకుంటున్నారు? ఇక రాత్రి దీని ముందు కూడా పడుతుంది. ఇక అచ్చుడు, బుర్రుడు, పోకడ తక్లీఫే. చుట్టూ పెన్సింగ్ వేసుకోలేకపోయినావా మరి? పెన్సిల్ వైర్ కిందికి దూరు కూడా వస్తాయి. అవి ఎన్ని వస్తాయి ఒక్కసారి వస్తాయి పందులు? చెప్పకు 8-10 వస్తాయి. ఒక్కోసారి మందని వస్తుంది, ఒక్కోసారి ఒకటి వస్తుంది. తెలంగాణ కావాలి వస్తున్నారా మరి? వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు గింతెత్తే ఉన్నది, అవి కొరికి నమిలి పారేసినాయి. బొర్రుతాయి, ఎగురుతాయి. ఇక కంకైనాక ఇంకెంతగానం చేస్తాయి? కంకైనా కంటే చెప్పకు. ఇక ఊర్లే సెంటర్లు ఏడన్నా గూడు పెట్టుకుంటాయి మరి పందులు? గూడు కూడా వేస్తాయి. మా ముట్లను కూడా బెదిరిస్తాయి కూడా. పిల్లల పంది ఉన్నదని ఊరుకోబడుతుంది. మేమే ఇక మరి 5-6 కూర వచ్చి ఒర్రుతే కదా వెళ్ళిపోతాయి. అవి తెల్లందాక ఏమైనా సౌండ్ పెడతారా? పెడతాం. మైకు బీకు అవి పెడతాం. సోలార్ ఉందా మీ దగ్గర? కొనుక్కొచ్చినాం. ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు 4 ఎకరాలకు సోలార్ వేయాలంటే నీకు? ఇక అది 18,000 దాకా వస్తుంది. కొన్న తీరు ఉంటది. ఇక ఒకటేసారికా మళ్ళా వచ్చే సంవత్సరం అదే ఉంటది? ఒకసారి తెస్తే ఎప్పుడు వానికి వస్తా? ఎప్పుడు వానికి. మరి జంతువులకు మనుషులకు ఏం కాదా దాంతో? మనుషులకి ఏం కాదు, బట్ చాక్ కొడుతుంది అంతే. కరెంట్ ఇదే ప్రాబ్లం. చాక్ అంటే గింత దోమల బ్యాట్లు కుట్టినట్టు అంతే. తీసేస్తుంది కూడా.
దెబ్బ తాకితే పరేశానే కదా మేము కూడా పడతాం కూడా అప్పుడప్పుడు మతి లేకుంటే. ఈ కరెంట్ షాక్ అయితే పెట్టరాదేమో. కరెంట్ పెట్టరాదు, కరెంట్ మర పరిశాన్గా గోదలు వస్తాయి. దూరం ఉంటే వేరే రోడ్ దగ్గర పెట్టరాదు. మర వలన ఏమన్నా చేసా మా అవస్థ బాగుంటది, ఆయన అవస్థ అనుకుంటది. అట్లా పోని గంగలో పోనంటే కానీ కరెంట్ పెట్టాం. ఇప్పుడు మరి ఊరు గోదలు మంద ఇడిస పెడతారా మీ ఊరు? కాపిస్తారు. ఎండాకాలం కూడా? ఎండాకాలము మొత్తం 12 నెలలు ఖాతాని అన్ని ఊళ్ళల్లో. ఎందుకంటే ఇప్పుడు రబీ పంటలు పెరిగినాయి కదా మా చుట్టుపక్కల ఊళ్ళన్నీ అంతే. అవిటికి ఏం దొరుకుతుంది పాపం గోదల మందకి? ఇప్పుడైతే చేనులు పడితే ఇప్పుడు మేపచ్చు. మే నెలలో ఎట్లా చేస్తారు? ఇట్లా ఇప్పుడు అటు ఇటు గుట్టకు ఆకు బీకు అవన్నీ పడి చేయాలి అంతే. మరి ఈ జొన్న కోసేటప్పుడు ఎట్లా చేస్తారు మీరు? మిషన్ అంటే హార్వెస్టర్ పెట్టేస్తాం. హార్వెస్టర్ పెట్టంటే మొత్తం సొప్ప కాడికి వెళ్ళి కోసేస్తారు? సొప్ప కాడికి వెళ్ళి. సొప్ప కూడా బుగిన అయిపోతుంది కదా? బుకిని చెల్లనే పడుతుంది, జోన్లో ఒక కాయ కూలిపోతాయి. మరి సొప్ప గోదలకి ఎట్లా మరి? గోదల పురితో ఒక బ్యాగ్ పోసుకుంటాం మాకు ఇంటికి. గోదలకు వాళ్ళు నచ్చి కోసుకపోతామంటే ఇచ్చేస్తారు అట్లా? ఇచ్చేస్తాం. ఫ్రీ ఇచ్చేస్తాం. ఇంతకుముందు సొప్ప కట్ట అమ్ముతుండే 5 రూపాయలకు సొప్ప కట్ట అమ్ముతుండే కానీ ఇప్పుడు కొను లేదు. మొత్తం మిషన్ వాళ్ళకి కూడా దొరకలేదు కదా. వర్షాల దగ్గరకు వస్తాయి, మిషనే పెట్టేస్తాం. ఎంత తీసుకుంటాడు ఆ మిషన్ వాడు? మిషన్ వాడు తీసుకుంటాడు ఇక ఒక 2 బ్యాగులకు 4 తీసుకుంటాడు. 2000 రూపాయలకు ఒక్కసారి కటింగ్ చేస్తాడు. మరో 2000 2 సార్లు కటింగ్ చేయాలి. 4 బ్యాగులకు 8000 అవుతాయి 2 సార్లు కటింగ్ కు. కటింగ్ 2 సార్లు ఎందుకు? ఒకటేసారి కట్ చేయదా? కింది మర కంకులు మరి ఇంకోసారి కటింగ్ చేస్తే మరి వెళ్తాయి. ఒక 6-7 కుటాలు వెళ్తాయి. ఇప్పుడు అరి కోసినట్టే కోసేస్తుంది మిషన్? ఆరి కోసినట్టే కోసేస్తుంది. కుటారు ఒక కాయ పడుతుంది, జొన్లో ఒక కాయ. జొన్లో ఒక కాయ. సంచులు నింపుకునే మళ్ళీ మనం బస్ కుప్ప ఒక పారి వారి చేస్తే అలా కూడా కొట్టేస్తుంది. అంటే ఎకరం హిసాబా కుంటలు హిసాబు తీసుకుంటాడా? ఎక్కరి హిసాబే. ఇప్పుడు 4 బ్యాగులు హిసాబు. మరి ఇరిసి ఇట్లా వేసుకుని ఇరిస్తే అది పట్టాలా ఇరాలా కథ అది. మరి వర్షాల దగ్గరకు వస్తుంది ఓడది. ఇది ఓడిసిపోతుంది. ఎండ పోసి మంచిగా ఎండినాయంటే సీదా కూడా ఒక మార్కెట్ చాలా అయిందంటే. ఇప్పుడు పత్తి పెట్టిన తర్వాత జొన్న పంట వేస్తున్నాం, మరి పల్లికాయ వేయాలని అనిపించలేదా? పల్లి మంగ అవుతుంది మాకు, తెంపతందుకు రాలు అట్లా. అది 8000 కుంటాలున్నా పల్లి మంగని. ఇప్పుడు 40-50 రూపాయల పీప తెంపుతారు వాళ్ళు. 50 రూపాయల పీప అంటే కూడా రాలు. అప్పుడు ఎండాకాలం కదా అట్లా. మరి సీడు పీరేమేదంది. మరి పిట్టెలు కొట్టబడదా మీకు? చిలుకలు పిట్టెలు ఏమో అన్ని పంటలు ఉంటాయి కదా, తింటాయి అవి. నీ కొట్టుడు బిట్టుడు ఏం చేయం పిట్టెలకు. సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద? మరి ఏం సంతోషం, గింతే వ్యవసాయమే గింతే. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని ఈ జొన్న పంట గురించి సలహాలు తీసుకోవచ్చు, లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 8125001878. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన రబీ జొన్న పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జలారపు పోతన్నతో దినేష్ పెట్టిన ముచ్చట అది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.